హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో 30 చిప్ లెవెల్ వచ్చేసి 30 థర్డ్ బ్యాచ్ అయితే నడుస్తుంది. ఈ బ్యాచ్లో ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్ ఈ మొబైల్ తెచ్చుకోవడం జరిగింది. ఇది ఎంఐ 10i 5G. కంప్లైంట్ ఏంటంటే వైఫై అయితే కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది కంప్లైంట్. వైఫై సిగ్నల్ అయితే మనకి వైఫై నెట్వర్క్ అయితే మనకి లిస్ట్ జనరేట్ అవ్వట్లేదు. ఒకసారి చూడండి, వైఫై ఇక్కడికి వచ్చేసరికి స్లోగా వర్క్ చేస్తుంది. ప్లస్ ఆఫ్టర్ ఓపెన్ తర్వాత లిస్ట్ కూడా చూపియట్లేదు. ఇది ప్రాబ్లం. ఓకేనా. ఇది సాఫ్ట్వేర్ అని చెప్పి సాఫ్ట్వేర్ కూడా చేశారు. సాఫ్ట్వేర్ అయితే కాదు, ఇది హార్డ్వేరు. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేశారనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. వాస్తవానికి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిందైతే నేను కాదు, చారీ కాదు. మన దగ్గర ట్రైనింగ్‌కి వచ్చిన స్టూడెంటు. ఆ మొబైల్ ఎవరైతే తెచ్చుకున్నారో ఆ స్టూడెంట్ చేతనే ఈ మొబైలు ప్రాబ్లమ్ సాల్వ్ అయితే చేయించడం జరిగింది. అది రికార్డ్ చేసాము, మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఒకసారి చూడండి. అయితే ఇక్కడ ఈ మొబైల్ అయితే ఫస్ట్ అటెంప్ట్ సీపీయూ చేసినప్పుడు కాలేదు. మరలా ఆ రోజు టైం అయిపోవడం వల్ల మరుసటి రోజు మళ్ళీ చేయాల్సొచ్చింది. మొత్తానికి ఈ బ్యాచ్‌లో అందరు స్టూడెంట్స్ ముందు ఈ మొబైలు లైవ్‌లో రిపేర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. చూడండి, ముందుగా గ్లూ కటింగ్ చేసుకున్నాడు చూడండి ఐసీ చుట్టూరా. బ్లాక్ పేస్ట్ ఇది. బ్లాక్ అంటే హార్డ్ ఏం కాదు, లైట్‌గానే ఉంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి ఇది హార్డ్ అయితే కాదు కానీ, కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్‌గానే ఉంటది కదా! మొత్తం మీద మంచిగానే చేశాడు. ఇది చూడండి. తను తెచ్చుకున్న మొబైలు తన చేత చేపియడం అనేది మన స్టూడెంట్‌కి హ్యాపీ అనిపించిందని చెప్పి చెప్పడం జరిగింది. మాక్సిమం మీరు ట్రైనింగ్‌కొచ్చేటప్పుడు మొబైల్స్ తెచ్చుకోండి. ఆ మొబైల్స్ 100% మీ చేత చేపిస్తాము. మీకు లైవ్‌లో ట్రబుల్ షూట్ చేసి చూపిస్తాము. ఓకేనా. చూడండి, సీపీయూ చుట్టూరా గ్లూ కటింగ్ అయితే చేసుకోవడం జరిగింది. తర్వాత లైట్‌గా ఫ్లెక్స్ పేస్ట్ అప్లై చేసి సీపీయూ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. మనకిక్కడ హీట్ వచ్చి 350 పెట్టుకోండి. ఎయిరు 2008 బ్లోయర్‌లో 100 పెట్టుకోండి. ఓకేనా. ఒక 1 మినిట్ పాటు రీప్లో చూపియాలి. వెంటనే మనం ఇన్సర్ట్ చేయకూడదు. ఒక 60 సెకండ్స్ పాటు రీఫ్లో అయితే చూపియాలి. తర్వాత లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. కొంతమంది బ్లోయర్ పెట్టిన కాడి నుంచి లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు. టైం ఎక్కువైపోతుందని చెప్పి హడావిడిగా లాగుతుంటారు. హడావిడిగా చేశారంటే ఖచ్చితంగా ప్యాడ్స్ డ్యామేజ్ అయిపోతాయి. హడావిడిగా అయితే ఎవరు చేయొద్దు. నిదానంగా చిన్నగా బ్లేడ్ ఇన్సర్ట్ అవుతుందా లేదా చూసుకొని మరీ చేసుకోండి. హడావిడి చేస్తే ఏమవుద్దంటే కింద ప్యాడ్స్ అన్నా డ్యామేజ్ అవుతాయి, లేదంటే సీపీయూ అన్నా డ్యామేజ్ అవుతది. అట్లా చేయొద్దు. ఇదంతా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేయడం అయితే జరిగింది. మన ఈ 33 బ్యాచ్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అయితే చేయడం జరిగింది. పక్కనే మేము కూర్చొని చేపిస్తున్నాం అన్నట్టు. ఫోర్స్ అయితే చేయొద్దు. ఫోర్స్‌డ్ ఎక్కడైతే జరుగుతదో ఖచ్చితంగా అక్కడ డ్యామేజ్ జరిగుంటది. అందులో ఏ డౌట్ అవసరం లేదు. చూడండి, నిదానంగా రిమూవ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మనకి ఫ్లెక్స్ పేస్టు, పీపీటీ పేస్ట్ 2 అప్లై చేసి ప్యాడ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. ప్యాడ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఐసీ రీబాలింగ్ అయితే చేయాల్సొస్తది. ఈ బ్యాచ్‌లోనే ఇంకో మొబైల్ కూడా వివో Y12 మొబైలు. తను తెచ్చుకున్న స్టూడెంట్ తెచ్చుకున్నాడు. తను తెచ్చుకున్న మొబైల్‌ని తన చేతే రిపేర్ చేయించడం అయితే జరిగింది. డెడ్ మొబైల్ అది. అది కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇట్లా స్టూడెంట్స్ తోటి చేపియడం అనేది మన ఇన్‌స్టిట్యూట్‌లో మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే మన దగ్గర స్టూడెంట్స్ తక్కువున్నారు. 10 మెంబర్సే తీసుకుంటాం మనం. ఎక్కువ ఒకవేళ బుక్ చేసుకున్నా గానీ నెక్స్ట్ మంత్‌కి పోస్ట్‌పోన్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఓన్లీ మనకి 10 మెంబర్స్‌కి సంబంధించిన సెటప్స్ మాత్రం మనకాడ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి మీకు తెలుసు 10 మెంబర్స్ మాత్రమే తీసుకుంటామని జెప్పి. మన ఛానల్‌ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసుద్ది. కొత్తగా ఎవరన్నా ఫాలో అవుతుంటే వాళ్ళకి తెలీదు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా.
ఎందుకు అన్‌లిమిటెడ్ తీసుకోలేదంటే, అన్‌లిమిటెడ్ తీసుకుంటే ఖచ్చితంగా స్టూడెంట్స్‌కి న్యాయమే చేయలేము. ఎందుకు అంటే, ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్‌ని దగ్గరుండి నేను చూసుకునే కేపబిలిటీ నాకుంది. అన్‌లిమిటెడ్ తీసుకుంటే మాత్రము ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి చూసుకోవడం, వాళ్ళెలా చేస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది చూసుకోవడం అయితే పాసిబుల్ గాదు. ఎవరికీ పాసిబుల్ కాదు. నాకనే కాదు. అందుకనే తక్కువ మంది. వాళ్ళనే మంచిగా, మంచిగా షైన్ చేయగలిగితే అది చాలు. మనకి ప్రాపర్‌గా వర్క్ నేర్పియడం అనేది ఇంపార్టెంటు. దానికోసమే లిమిటెడ్ స్టూడెంట్స్‌ని మేము తీసుకోవడం జరుగుతుంది. అది కేఎంటీలో గురించి తెలిసిన వాళ్ళకి గానీ, ఎవరికైనా గానీ అది తెలుసు. ఓకేనా? అన్‌లిమిటెడ్ తీసుకుంటే అదే ప్రాబ్లమ్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద ఫోకస్ చేయలేము. ఫోకస్ చేయలేనప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అన్యాయం అది జరుగుతది. న్యాయం జరగదు పెట్టిన అమౌంట్‌కి. అందుకే మనం అన్‌లిమిటెడ్ అయితే తీసుకోము. ఓకేనా? ఇక్కడ చూడండి. నీట్‌గా పీపీటీ పేస్ట్ అయితే పెట్టి డౌన్‌గ్రేడ్ చేసుకున్నాడు. డౌన్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత బ్లాక్ గ్లూ ఉంది గదా! ఆ బ్లాక్ గ్లూ అంతా కూడా నీట్‌గా బ్లోయర్ తోటి రిమూవ్ చేస్తున్నాడు చూడండి. తర్వాత విక్కేయడానికి ట్రై చేస్తున్నాడు చూడండి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ చెప్పున్నాము. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. రావడమే దీని మీద కూర్చోబెట్టలేదు. ఎందుకు రావడమే దీని మీద కూర్చోబెట్టలేదంటే ప్రాక్టీస్ కావాలి ఖచ్చితంగా. ప్రాక్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇది రన్నింగ్ మొబైల్ కదా! రన్నింగ్ మొబైల్ మీద చేపించడం జరిగింది. ఓకేనా? డెడ్ మొబైల్స్ మీద చేపించిన తర్వాత రన్నింగ్ మొబైల్స్ మీద చేపించడం జరిగింది. మన బ్రదరు నాది కూడా యూట్యూబ్‌లో ఒక వీడియో వస్తుందని చెప్పి అనుకుంటానే వచ్చాడంట. అనుకున్నాడో మరి ఎవరికో వేరే వాళ్ళకి చెప్పాడో తెలీదు గానీ, రావాలని చెప్పి అయితే నేను కోరుకున్నా సారు. అలాగే నా వీడియో వస్తుందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అంటే ఇట్లా వీడియో పెడితే గుర్తుండిపోద్ది. ఎవరికైనా గానీ పలానా టైంలో పలానా బ్యాచ్‌లో నేనొచ్చాను. నా వీడియో ఒకటి కేఎంటీలో ఉంది. కేఎంటీలో యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది అనేదానికి. ఓకేనా? ఇక్కడ చూడండి నీట్‌గా క్లీనింగ్ అది చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ మోడల్‌లో ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్సే. సీపీయూ డిఫాల్ట్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఓకేనా? దానికోసం మనం ట్రబుల్ షూటు అది ఇదని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఈ సీపీయూ కింద బాల్స్ అనేవి డ్రై అయిపోవడం వల్ల ఈ కంప్లెయింట్ అయితే వస్తుంది. ఇప్పుడు వైఫై పనిచేయట్లేదు. కొన్ని రోజులాగితే నో సర్వీస్ వస్తది. కొన్ని రోజులాగితే బేస్ బ్యాండ్ అన్‌నోన్ గానీ, ఐఎంఈఐ నుల్ గానీ, లేదంటే కెమెరా ఇష్యూ గానీ, టచ్ ఇష్యూ గానీ, ఇంకా కొన్ని రోజులు పోతే అసలు కంప్లీట్‌గా డెడ్ అవుద్ది. ఈ పోకో ఎక్స్2, పోకో ఎక్స్3, రెడ్మీ కే20, రెడ్మీ నోట్ 10, నోట్ 9 ప్రో మ్యాక్స్ ఇవన్నీ గూడా కామన్‌గా ఏ విధంగా అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, అలాగనే ఈ ప్రాబ్లమ్ గూడా కామనే అన్నట్టు. ఓకేనా? కాపోతే ఈ మోడల్ గురించి ఇంతవరకి మన ఛానెల్‌లో వీడియో లేదు. అందుకే ఈ వీడియో పెట్టడమే జరిగింది. ఓకేనా? చూడండి ఎంతోమందికి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చినా ఎవరికైనా గానీ మన యూట్యూబ్ ఛానెల్ ఫాలోవర్స్‌కి ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హ్మ్. డైరెక్ట్‌గా మీకెళ్ళిపోతారు గదా! వాళ్ళ కోసమే చేయాల్సొస్తుంది. అందులో ఈ మన స్టూడెంట్‌కి గూడా తను ఎంతవరకు నేర్చుకుందో తెలియాలి గదా! దాన్ని బట్టి గూడా. ఓకేనా? చూడండి నీట్‌గా హడావిడి చేయొద్దు. హడావిడి చేశారంటే సీపీయూ డ్యామేజ్ అయిద్ది. హడావిడి చేయకుండా నార్మల్‌గానే సింపుల్‌గా అది చేయాల్సొస్తది. ఇట్లా ఉంటదండి మన దగ్గర. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్‌ని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఇట్లా అన్‌లిమిటెడ్ తీసుకున్నామంటే ఇట్లా కుదరదు. ఓకేనా? కాబట్టే మనకు అన్‌లిమిటెడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు పెట్టే ఫీజుకనేది న్యాయం జరగాలి. చూసుకోండి ఎక్కడ జాయిన్ అయినా గానీ. ఏదో గుంపులో గోవిందగా ఉన్నామంటే అయిపోయినట్టే. ఓకేనా? అది కూడా కాకుండా ఇప్పుడు ఒక కొత్త విషయం నడుస్తుంది. ట్రెండ్ నడుస్తుంది. నాకు నిజంగా నవ్వొస్తుంది. ఎందుకంటే ఏమి తెలియని వాడికి ఏమి చెప్పినా చెల్లుతది. ఓకేనా? అంటే ఈ ఫీల్డ్‌లో సంబంధం లేనట్టు ఫ్రెషర్‌ని తీసుకొని అతనికి ఏం చెప్తే అదే ఫైనల్ అనుకుంటాడు. అంతకు మించి ఏం లేదనుకుంటాడు. ఎందుకంటే మనల్ని టీచర్‌ని నమ్మి వస్తుండు కాబట్టి. అలా ఫ్రెషర్‌ని తీసుకొని వాళ్ళ చేత రివ్యూస్ పెట్టిచ్చేసి హంగామా చేస్తున్నారు.
అది ఆళ్ళకైతే రివ్యూ ఇచ్చేటప్పుడు అంతే ఉందని తెలుసు. బయటికెళ్ళినాక సినిమా కనిపిస్తదన్నట్టు. ఓకేనా? అట్లా ఫ్రెషర్‌గా ఉన్నోళ్ళు ఎవరు కూడా పొరపాటున ఫీడ్‌బ్యాక్స్ ఇవ్వకండి. ఎందుకంటే ఇది పెద్ద ప్రపంచం. మీరు చూసినట్టు, మీరు ఊహించుకున్నట్టు ఏదో చిన్న ప్రపంచం చిన్నది ఫీల్డ్ ఏం కాదు. పెద్ద ఫీల్డ్ సబ్జెక్ట్ పరంగా చాలా డెవలప్ అయ్యి ఉంది. అది చూసుకొని ఎవరైనా గానీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఆల్రెడీ 2, 3 ఇన్‌స్టిట్యూట్‌లు గాని తిరిగుంటే మీకు అర్థమయ్యిద్ది. ఓకేనా? అసలు కేఎంటీలో గాని మీరు జాయిన్ అయ్యుంటే నిజం చెప్తున్నాను. కేఎంటీలో గాని జాయిన్ అయ్యుంటే సబ్జెక్ట్ ఎంతుందనేది సబ్జెక్ట్ డెప్త్ అనేది మీకు అర్థమయ్యిద్ది. కేఎంటీలో జాయిన్ అవ్వకుండా ఎక్కడ జాయిన్ అయినా గాని అంత డీప్ సబ్జెక్ట్ అయితే మీరు పొందలేరు. ఎందుకు చెప్తున్నానంటే 100% డామ్ షూర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఏదన్నా ఆండ్రాయిడ్‌లో అప్‌డేట్ వచ్చిందంటే ముందు నేను అప్‌డేట్ అవుతా. నేను వెనకబడి ఉండేదానికి అస్సలు ఇష్టపడను. కాబట్టే రీసెంట్‌గా వచ్చిన 6 పీఎం కాన్సెప్ట్ కూడా ఆల్రెడీ దాని మీద వీడియో చేశాను. ఓకేనా? ఇంకో అప్‌డేట్ కూడా వచ్చింది. అది కూడా తొందరగా చెప్తాను. అప్‌డేట్ వచ్చిందంటేనే ఫస్ట్ కేఎంటీ ముందుంటది అప్‌డేట్‌లో. అంటే ఇదేదో గొప్పగా చెప్పుకోవడం కాదు గానీ, వెనకబడి ఉండటం నాకిష్టం లేదు. దానికోసం. ఓకేనా? అటువంటి ఫీలింగ్ ఉందంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి, వాళ్ళు కూడా నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలని నేను కోరుకుంటా. ఓకేనా? దాన్ని బట్టి చెప్తున్నాను. ఇది చూడండి సీపీయూ నీట్‌గా క్లీన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి విక్కేసుకొని తర్వాత రీబాలింగ్ అయితే చేసుకోవాల్సొస్తది. కొంతమంది అంటున్నారు మన దగ్గర ఉంటే చెప్పండి వస్తాము. బ్రాంచెస్ ఏమన్నా ఉన్నాయా? లేదా అని చెప్పి అడుగుతున్నారు. నేను అసమంటోళ్ళకి చెప్పేదొకటే. దగ్గర, దూరం అనేది పక్కన పెట్టండి. దగ్గరున్నా గాని ఆడ పోయి మీరు ఉండాల్సిందే. దూరం అయినా గాని ఆడ పోయి మీరు ఉండాల్సిందే. ప్లేస్ మారుద్ది అంతే కదా! దగ్గరున్నందు వల్ల మీరు డైలీ అప్ అండ్ డౌన్ చేయలేరుగా. కదా! కాబట్టి అసమంటి విషయాలు పక్కన పెట్టి వర్క్ ప్రాపర్‌గా యాడుందో చూడండి. యూట్యూబ్‌లో మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి చూడండి. ట్రబుల్ షూట్ వీడియోలు. మంచి మంచి కంటెంట్ తోటి. తెలుగులో ఏ ఛానెల్‌లో కూడా లేని కంటెంట్ తోటి మన ఛానెల్‌లో ఉన్నాయి. అవి చూడండి. ట్రబుల్ షూట్ ఎలా ఉంది? స్టూడెంట్స్‌తో చేపియడం ఎలాగుంది? స్టూడెంట్ మీద కేర్ తీసుకోవడం ఎలా ఉంది? ఫీడ్‌బ్యాక్స్ ఉన్నాయి. అవన్నీ చూజ్ చేసుకోండి. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మంచి ఇన్‌స్టిట్యూట్‌ని ఎలా చూజ్ చేసుకోవాలని. చూడండి ఒకసారి మన ఛానెల్‌లో ఉంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. చూడండి సీపీయూ క్లీనింగ్ అయిపోయింది. సీపీయూ రీబాల్ అయితే ట్రై చేస్తున్నా చూడండి. రీబాలింగ్ కూడా మంచిగా చేసుకోవాలి. ఫ్లెక్స్ పేస్ట్ అప్లై చేసి, పీపీడీ పేస్ట్ అప్లై చేసి రీబాలింగ్ చేసుకొని తర్వాత క్లీన్ చేసుకొని బోర్డ్‌కైతే ఫిక్స్ చేసుకోవాల్సొస్తది. ఫీల్డ్ అనేది మహాసముద్రం అండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు చూసినంత మటుకు, మీరు విన్నంత మటుకు ఇదే ఉందనుకుంటే అది మీ పొరపాటు అవుద్ది. ఎందుకు చెప్తున్నానంటే బయట బేసిక్ వాళ్ళని, అడ్వాన్స్ వాళ్ళని అందరూ కలుపుతున్నారు. అలా కలిపితే ప్రాబ్లమ్ అవుతది. ఎవరికి ప్రాబ్లమ్ అవుద్దంటే టీచర్‌కి గాదు. నేర్చుకునే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుద్ది. చూసుకొని మన దగ్గరైతే బేసిక్, అడ్వాన్స్ సెపరేట్‌గా ఉన్నాయి. సెపరేట్‌గా ఉంటేనే మంచిది. సెపరేట్‌గానే చేయాలి. రెండిద్దరిని కలిపారంటే ఖచ్చితంగా నేర్చుకున్నోళ్ళకైనా అంటే ఆల్రెడీ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళకైనా ఇబ్బందవుద్ది. లేదంటే కొత్తగా నేర్చుకున్నోళ్ళకైనా ఇబ్బందయిద్ది. చెప్పే టీచరు ఎవరో ఒకరిని దృష్టిలో పెట్టుకొని చెప్పాలా. అంతే కదా! సింపుల్ లాజిక్ అది. ఐఫోను, ఆండ్రాయిడు మొత్తం అంటే కష్టమైపోతుంది. చూసుకొని జాయిన్ అవ్వండి. ఒక నెలలోనే అన్నీ నేర్పించేస్తామంటే ఇక అడుగడుగుకు ఒక మొబైల్ షాప్ వస్తది. అది పాసిబుల్ కాదు కదా! ప్రాక్టికల్‌గా కూడా వర్కౌట్ అవ్వదు. చూసుకొని జాయిన్ అవ్వండి. చూడండి నీట్‌గా రీబాలింగ్ అయితే చేయడం జరిగింది. తర్వాత క్లీన్ చేసుకొని సీపీయూ రీఫిక్స్ చేయడానికి ట్రై చేస్తుండు చూడండి. ఏమైనా ఇట్లా లైవ్‌లో ఇట్లా చేపించినప్పుడు
ఆ మొబైల్ సక్సెస్ అయితే వాళ్ళకొచ్చే ఆనందం ఉంటది చూసారా? అది అంటే నేను గూడా చేయగలిగినాను అనే ఫీలింగ్ ఉంటది చూసారా? ఆ ఫీలింగ్ చాలు. నిజంగా దాన్ని చూస్తే అసల కడుపు నిండిపోద్ది. ఎందుకంటే మన కాడికి రాకముందు జీరోతో ఉంటారు. మన బ్రదరు ఫస్ట్ టైమే ఇది చేయడం. రన్నింగ్ లైవ్‌లో ఓకేనా? మళ్ళీ జీరో నుంచి మనల్ని రన్నింగ్ మొబైలు చేసేంత వరకు స్టేజ్ వరకు వాళ్ళు తీసుకెళ్ళినామంటే ఇది గొప్ప విషయమే గదా! వాళ్ళకి హ్యాపీ. మనకు గూడా హ్యాపీ. తర్వాత ట్రబుల్ షూట్ గూడా. హ్యాండ్ స్కిల్ ఏముందిలెండి. ఏ ఇన్‌స్టిట్యూట్‌కి పోయినా గాని హ్యాండ్ స్కిల్ వస్తది. కాకపోతే ట్రబుల్ షూట్ నాలెడ్జ్. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎక్కడ స్టార్ట్ జేయాలి? ఎక్కడికి ఎండ్ జేయాలి? ఎలా ప్రాబ్లమ్‌ని కనుక్కోవాలనేది ఇంపార్టెంట్. అది కేఎంటీలో మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే బయట ఇన్‌స్టిట్యూట్‌కి పోయి వచ్చినోళ్ళ గురించి వచ్చినోళ్ళు కేఎంటీకి వచ్చున్నారు. వాళ్ళు చెప్పిన ఫీడ్‌బ్యాక్‌ని బట్టి. ఓకేనా? వాళ్ళు చెప్పిన ఫీడ్‌బ్యాక్‌ని బట్టి చెప్తున్నాను. కేఎంటీలో ట్రబుల్ షూట్ నాలెడ్జ్ అనేది మీరు ఊహించరు. ఇంకొక విషయం ఏందంటే మాస్టర్ కోర్సు తెలుగులో పెట్టడం మనమే మొట్టమొదటిగా పెట్టింది. కేఎంటీ ఇన్‌స్టిట్యూట్ మాస్టర్ కోర్స్ పెట్టింది. ఎప్పుడు బేసిక్‌లో చెప్పినా, అడ్వాన్స్‌లో చెప్పినా, మాస్టర్‌లో చెప్పినా నేనే చెప్తాను. నా దగ్గర ఒక 5, 6 ఏమో లేరు. జస్ట్ నేను, చారి. టీచింగ్ మొత్తం నేనే చెప్తాను. ఓకేనా? కాబట్టే మాస్టర్ లెవెల్‌లో చెప్పాల్సిన సబ్జెక్ట్ కూడా మీకు అడ్వాన్స్‌లో, బేసిక్‌లో కూడా కొంచెం యాడ్ అవుతది. ఎందుకంటే సందర్భానుసారంగా చెప్పాల్సొస్తది. అది చాలా ప్లస్ అవుద్ది మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్‌కి. అన్ని ఇన్‌స్టిట్యూట్‌లో మనకు బేసిక్ టు అడ్వాన్స్ అంటారు. బేసిక్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తారు. ఆల్రెడీ వర్క్ వచ్చినోళ్ళకి అది దెబ్బపడుద్ది. వర్క్ వచ్చినోళ్ళకి అంటే కొన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి బేసిక్ లెవెల్ చెప్తే ఏమి యూజ్ ఉంటది? ఉపయోగం ఉండదు. ఆల్రెడీ తెలుసు వాళ్ళకది. ఓకేనా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ యూట్యూబ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్పాల్సొస్తది. ఓకేనా? కాబట్టి ఆల్రెడీ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు ఒక రేంజ్‌లో చెప్పాలి. ఏమీ తెలియనోళ్ళకి, ఫీల్డ్‌లో సంబంధం లేనోళ్ళకి, కొత్తగా వచ్చేవాళ్ళకి ఒక రేంజ్‌లో చెప్పాలి. అందరిని కలిపామంటే ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నట్టు. ఓకేనా? ఆలోచించండి. ఇక్కడే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మన దగ్గర అయితే అట్లా ఉండదు. మాస్టర్ సెపరేట్ ఉంటది. అడ్వాన్స్ లెవెల్ సెపరేట్ ఉంటది. బేసిక్ లెవెల్ సెపరేట్‌గా ఉంటది. మాస్టరు ఏప్రిల్‌లో 10థ్ నుంచి ఉంటది మాస్టర్ కోర్సు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్లాట్ బుక్ చేసుకోండి. వాస్తవానికి ఈ నెలే పెట్టాలి. చిన్న టైం లేదు. వాస్తవానికి టైం సరిపోవట్లేదు. చిన్న ప్రాబ్లమ్ ఒకటి కూడా ఒకటుంది. దానివల్ల ఈ మంత్‌లో పెట్టట్లేదు. ఏప్రిల్ 10థ్ నుంచి మాస్టర్ కోర్స్ అయితే ఉంటుంది. మీరొచ్చేటప్పుడు మీకు ఎన్ని మొబైల్స్ అయితే తెచ్చుకుంటారో మీ ఇష్టం. అది సింగిల్ పీఎమ్మా, డ్యూయల్ పీఎమ్మా, ట్రిపుల్ పీఎమ్మా, క్వాడ్ పీఎమ్మా, 6 పీఎమ్మా ఏ కాన్సెప్ట్ అయినా పర్లేదు తెచ్చుకోండి. లైవ్‌లో మీకు రిపేర్ చేసి చూపిస్తాను. ప్రాబ్లమ్ ఎక్కడుందో మీకు చూపిచ్చే ఆ మొబైల్‌ని మీకివ్వడం జరుగుతుంది. ఓకేనా? అది. చిప్ లెవెల్‌కి గూడా వచ్చేటప్పుడు మీకు ఎన్ని మొబైల్స్ అయితే ఉన్నాయో అన్ని మొబైల్స్ తెచ్చుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ గురించి తెచ్చుకోండి. డెడ్ సెక్షన్ గురించి తెచ్చుకోండి. లైవ్‌లో మీ ముందే చేసి చూపిస్తాము. ఎందుకంటే ఈ రిపేరింగ్ ఫీల్డ్‌లో మాస్టర్ లెవెల్‌లో ఎళ్ళున్నాం. కాకుండా పోయే కాన్సెప్టే ఏది ఉండదు. 100% చేసేది చూపిస్తాం. ఓకేనా? వచ్చేటప్పుడు మొబైల్స్ తెచ్చుకోండి. చేసుకోండి హ్యాపీగా. మీ చేత కూడా చేపిస్తాము. కేఎంటీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేకత అదే. ఓకేనా? ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా మీరు చూస్తే స్టూడెంట్ చేత చేపియడం అనేది మా ప్రత్యేకత. ఎందుకంటే తక్కువ మంది తీసుకుంటున్నాం కాబట్టి. ఎక్కువ మందిని తీసుకుంటే ఈ అవకాశం కూడా మన కాడ ఉండేది కాదు. కాబట్టి. ఓకేనా? అడ్వాన్స్ లెవెల్ 20 నుంచి ఈ నెల 20 నుంచి స్టార్ట్ అవుతది. ఈ చిప్ లెవెల్ అనేది. మాస్టర్ కోర్స్ అయితే నెక్స్ట్ మంత్ 10థ్ నుంచి స్టార్ట్ అవుతది. మాస్టర్ కోర్స్ 5 డేస్ ఉంటది. డెడ్ సెక్షన్ ఓన్లీ ఉంటది. ఒక వీడియో చేస్తాను దాని గురించి. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. చూడండి నీట్‌గా రీఫిక్స్ అయితే చేస్తున్నాడు. రీఫిక్స్ చేసేటప్పుడు కొంచెం అయితే టెన్షన్ పడ్డాడు. టెన్షన్ ఏం అవసరం లేదు. మనం పక్కన ఉంటే టెన్షన్ అని చెప్పి చెప్తున్నాడు మన స్టూడెంట్. మంచిది ఓవరాల్‌గా. రీఫిక్స్ అయితే నిదానంగా చూడండి ఎక్కువ ఫోర్స్ చేశాడు. దానివల్ల అనుకుంటాను ఫస్ట్ టైమ్ మనకి ఇది సరిగ్గా కూర్చోలేదు. మరలా తీసి మరలా చేయాల్సొచ్చింది. టైం లేక మరుసటి రోజు చేయాల్సొచ్చింది. ఓకేనా? నో ప్రాబ్లమ్. మొత్తానికి సక్సెస్ అయితే అయింది. మన బ్రదరు మొఖంలో కూడా మంచిగా ఆనందం అయితే కలిగింది.
ఓకేనా? మరి చూద్దాం మరి మొబైలు ఆన్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. వాస్తవానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏం జరుగుతుందో వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలియాలి కదా! దాని గురించి చెప్తున్నాను. సింగిల్ అటెంప్ట్‌లో అయిపోయిందని చెప్పొచ్చు. అటువంటి అంటే వేస్ట్ మాటలు మనం చెప్పం. ఎందుకంటే ఆల్రెడీ ఇది లైవ్‌లో జరిగింది కదా! మిగతా స్టూడెంట్స్ కూడా ఇది చూసారు కదా! వాళ్ళకి తెలుసు కదా! మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు. నా దగ్గరికి ఈ బ్యాచ్‌లో వచ్చిన స్టూడెంట్స్‌కి తెలుసు కదా! అబద్ధాలు చెప్పడం అనేది మనకి సెట్ అవ్వదు. అది అవసరం లేదు కూడా. ఏమైద్ది మళ్ళీ ఒకసారి చేశారంటే ఏమైద్ది? దానికి వచ్చిన నష్టం ఏంది దానివల్ల? అందుకని. చూసారా? మొబైల్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఆన్ అయింది. మరి ఇది పూర్తిగా ఆన్ అవుతుందా? వైఫై నెట్‌వర్క్ అయితే లిస్ట్ అయితే జనరేట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. చూద్దాం మరి. లిస్ట్ జనరేట్ అవుతుందో లేదో చూసుకొని ఇది కొంచెం లేట్‌గా ఆన్ అవుతది. ఎందుకంటే సీపీ చేశాం కదా! చూడండి ఓపెన్ అయింది పూర్తిగా. లిస్ట్ జనరేట్ అవుతుందో లేదో చూడండి ఒకసారి. ఇక్కడే మనకు ప్రాబ్లమ్ వచ్చింది. చూడండి. లిస్ట్ అయితే జనరేట్ అయింది. ఓకేనా? ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.